నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ఈరోజు మనం ఎక్కడున్నామంటే హెడ్సప్ క్లినిక్ లో ఉన్నాము. చాలా మంది అమ్మాయిలకి బ్యూటీ మీద, హెయిర్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో వీటి వల్ల గూగుల్లో సెర్చ్ చేసి ఏవేవో ప్రోడక్ట్స్ తీసుకుంటా ఉంటాము. సో అలాంటి వాళ్ళ కోసం మనం ఏం చేస్తున్నామంటే హెడ్సప్ క్లినిక్ లో ఆ మాధురి చిగురు కాస్మెటాలజిస్ట్ దగ్గర ఉన్నాము. వారిని అడిగి అసలు ఈ బ్యూటీకి ఏం యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలి, హైడ్రా ఫేషియల్ అంటే ఏంటి, పర్మనెంట్ ఫేషియల్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి మన దగ్గర చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు? బాగున్నానండి. థ్యాంక్ యూ. అండ్ మాధురి గారు, నాకు చాలా 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 డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా మంది అమ్మాయిలు ఒక బ్యూటీ ప్రోడక్ట్ తీసుకోవాలంటే అమెజాన్ లో కానివ్వండి, లేకపోతే మింత్రాలో కానివ్వండి, యూట్యూబ్ లో చూసి కానివ్వండి, గూగుల్లో చూసే తీసుకుంటున్నారు. అసలు ఒక అమ్మాయికి ఒక మంచి ఫేస్ కు సంబంధించి ఏమైనా క్రీమ్స్ యూజ్ చేయాలి అని అంటే ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏంటి అసలు ఆ విషయాలు చెప్పండి. అంటే ఇప్పుడు మీరు క్రీమ్స్ అంటున్నారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు మీకున్న కన్సర్న్ ఏంటి? సో మీరు వాడాల్సిన యాసిడ్ ఏంటి? దాన్ని బట్టి మీరు మీ కన్సర్న్ ని బట్టి ఏదైనా క్రీమ్స్ తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే డ్రై స్కిన్ కండిషన్స్ వాళ్ళకి ఒక క్రీమ్ ఉంటది, ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఒక క్రీమ్ ఉంటది. సో ఇప్పుడు ఆయిలీ స్కిన్ వాళ్ళు డ్రై స్కిన్ కండిషన్ కి సంబంధించిన మాయిశ్చరైజర్ అప్లై చేస్తే అది కూడా రాంగ్ వెళ్ళిపోతుంది. అండ్ ది సేమ్ వైస్ వర్సా అనమాట. ఇప్పుడు డ్రై ఉన్న వాళ్ళు డ్రై వాడాలి, ఆయిలీగా ఉన్న వాళ్ళు ఆయిలీ. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు చాలా వచ్చేస్తున్నాయండి, యూట్యూబ్ లో కూడా చాలా మంది చేసేస్తున్నారు. కాకపోతే అవి వాళ్ళకేం పడుతున్నాయి, వాళ్ళు అవే చూపిస్తున్నారు. అరే అమ్మాయి స్కిన్ బాగుంది, నేను కూడా అదే వాడితే బాగుంటానేమో అనేది అయితే అది రాంగ్. సో ఏంటంటే అలా కాకుండా మీరు ఎవరైనా స్కిన్ కేర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అవుతే దెన్ షీ కెన్ సజెస్ట్. ఓకే, నాకు ఒక డౌట్ అండి. ఈ కాస్మెటాలజిస్ట్ కి, డర్మటాలజిస్ట్ కి తేడా ఏంటి? ఏంటంటే మేము అలర్జీస్ ట్రీట్ చేయము, లైక్ నీడిల్స్ యూజ్ చేయము. సో ఏంటంటే మాది ఒక లిమిట్ వరకు ఉంటది, ఒక స్టేజ్ వరకు ఉంటది. అంటే మీరు ఏ పేషెంట్స్ కి చూడొచ్చు? అంటే మాదంతా బ్యూటీ వరల్డ్ అనమాట. కాస్మెటాలజీ ఇస్ బ్యూటీ వరల్డ్. సో పింపుల్స్, పిగ్మెంటేషన్, హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్ ఇలాంటివి మేము చేయగలుగుతాం. అంటే ఇప్పుడు హెయిర్ లాస్ అనగానే మళ్ళీ వేరే పాపులర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ కాకుండా మనది హెయిర్ ఇన్ఫ్యూజన్ ఉంటుంది, పిఆర్పీలు, జిఎఫ్సీలు ఇలాంటివంతా ఉండదు. సో ఏంటంటే ఇంజెక్షన్స్ ఇవ్వడం, ఎలర్జీస్ చూడడం, డిసీజెస్ ట్రీట్ చేయడం, లేదంటే చిన్న పిల్లలకి చూడడం, ఇలాంటివన్నీ మేము చేయమన్నమాట. జస్ట్ సింపుల్ అండ్ ప్లెయిన్, లైక్ పిగ్మెంటేషన్, పింపుల్స్, మెలాస్మా వచ్చిన వాళ్ళు అట్లా అలాంటివి అయితే వీ కెన్ ట్రీట్. అండ్ సెమీ పర్మనెంట్ మేకప్ ఉంది, ఐబ్రోస్, లిప్స్, అలా హైడ్రా ఫేషియల్ చేస్తాము, లైక్ సో అలాంటి. ఈ మధ్య కాలంలో హైడ్రా ఫేషియల్ గురించి చాలా వింటున్నామండి, చాలా ప్రమోషన్స్ చేస్తున్నారు వాటి మీద. అంటే ఏంటి అసలు ఈ హైడ్రా ఫేషియల్ అంటే ఏంటి, ఎలాంటి ఫేస్ వాళ్ళు యూజ్ చేయాలి, ఎలాంటి ఫేస్ వాళ్ళు యూజ్ చేయకూడదు, అసలు దాని యూజెస్ ఏంటి? సో హైడ్రా ఫేషియల్ ఈజ్ ట్రీట్మెంట్. సో ఏంటంటే ఏదైనా కూడా 6 to 8 సెషన్స్ తీసుకోవాలి. సో దట్ హైడ్రా ఫేషియల్ అనేసరికి అది హైడ్రేషన్, సో హైడ్రేట్ చేస్తుంది. అండ్ బ్రౌన్ స్పాట్స్ ఎవరికైనా ఉన్నా రిమూవ్ చేస్తుంది, పింపుల్స్ రిమూవ్ చేస్తుంది, పిగ్మెంటేషన్ పోద్ది, అప్పుడే వస్తున్న ముడతలు అంటే ఫైన్ లైన్స్ అది తీసేస్తుంది, రింకిల్స్ తీసేస్తుంది. యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ యాక్చువల్లీ హైడ్రా ఫేషియల్. సో ఏంటంటే ఏదైనా 6 to 8 సెషన్స్ తీసుకుంటే స్కిన్ టెక్స్చర్ మారిపోతుంది, చాలా బాగుంటుంది. ఓకే, అంటే ఇప్పుడు చాలా మంది ఈ పర్మనెంట్ మేకప్ అని, పర్మనెంట్ లిప్స్టిక్స్ అని, పర్మనెంట్ ఐబ్రోస్ అని, సో ఇలా రకరకాలుగా అసలు వస్తా ఉన్నాయి. అసలు వీటిని నమ్మొచ్చా? ఇవి ఎంతవరకు పర్మనెంట్ గా ఉండొచ్చు, ఎంతవరకు ఉండకపోవచ్చు? సో నమ్మొచ్చా నమ్మకపోవచ్చా ఏం లేదు దీంట్లో. సో ఏంటంటే ఇప్పుడు పర్మనెంట్ మేకప్ అని అంటే ఒక పిగ్మెంట్ ఉంటుంది, ఆ పిగ్మెంట్ తో మనం చేస్తాము. సో ఏంటంటే అట్లీస్ట్ ఒక 2 years వరకు ఉంటది. ఇప్పుడు మనం యూజ్ చేసే యాసిడ్స్ ఉంటాయి, ఇప్పుడు ఫేస్ వాష్ లో కొన్ని రకాల యాసిడ్స్ ఉండొచ్చు, మనం యూజ్ చేసే మాయిశ్చరైజర్ లో ఉండొచ్చు. సో అలాంటి యాసిడ్స్ వల్ల ఇప్పుడు మీరైతే అవాయిడ్ చేయలేరు కదా. ఇప్పుడు అమ్మో నేనేదో మేకప్, పర్మనెంట్ మేకప్ చేంజ్ చేసుకున్నా, ఐబ్రోస్ చేయించుకున్నా, లిప్స్ చేయించుకున్నా, అక్కడ మాత్రం వాష్ చేయకుండా అయితే ఉంచలేరు, మీరు చేస్తారు. సో అట్లాంటప్పుడు 1.5 month అంటే 1.5 year గ్యారెంటీ ఇవ్వగలుగుతాము. కానీ 2 years అయితే మేము చెప్పేదే. ఓన్లీ సెటాఫిల్ వాడడం, అలాంటి చిన్న చిన్న అంటే మైల్డ్ క్లెన్జెస్ వాడడం వల్ల కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ 2 years తర్వాత కూడా మీరు వచ్చి రీటచ్ అప్ చేసుకుంటే మళ్ళీ ఫ్రెష్ గానే ఉంటుంది. మరీ పోతుంది అంటే పోతుందని కాదు, ఇప్పుడు నేను చేయించుకున్నా, ఇట్స్ బీన్ 3 years. సో ఇంకా పోలేదు నాకు, అది ఖచ్చితంగా పోతుంది, మళ్ళీ నార్మల్ స్కిన్ అవుతుంది అనేది అది ఇంపాసిబుల్. అంటే ఈ ట్రీట్మెంట్ ఎవరి దగ్గర, ఎలాంటి వాళ్ళ దగ్గర చేయించుకుంటే బాగుంటుంది అంటున్నారు? సర్టిఫైడ్, వెరీ వెల్ ట్రైన్డ్. కొంతమంది ఏంటంటే ఇప్పుడు టాటూలు వేసే వాళ్ళు కూడా ఐబ్రోస్ చేసేస్తున్నారు సేమ్ పిగ్మెంట్ తోని. సేమ్ పిగ్మెంట్ తో ఎలా చేస్తారు? ఇప్పుడు నేను టాటూ వేయించుకున్నా, అది బ్లాక్ గా లేదు, గ్రీన్ గా అయిపోయింది, అలా ఉంటది. సో ఏంటంటే టాటూ ఆర్టిస్ట్ ఏం చేస్తారో వాళ్ళు అదే పని చేయాలి,
ఎవరు ఏం పని చేస్తే వాళ్ళు అదే చేస్తే బెటర్. ఏంటంటే వాళ్ళు అసలు సర్టిఫైడే కాదా, వాళ్ళు ప్రాపర్ గా హైజీనిక్ గా యూజ్ చేస్తున్నారా లేదా. మేమైతే క్లయింట్స్ కి నీడిల్స్ కూడా వాళ్ళ ముందే ఓపెన్ చేసి ఫ్రెష్, ఇది ఎక్స్పైరీ డేట్ అండి, ఇది మేము వాడుతున్న పిగ్మెంట్ అని చెప్పి, నేను అందులో నా ఇంక్స్ అన్ని నేను బ్యాంకాక్ నుంచే తెచ్చుకుంటా. ఐఎమ్ ట్రైన్డ్ ఎట్ థైలాండ్ అనమాట. సో నేను పిగ్మెంట్స్ అక్కడ నుంచే, బికాస్ ఐఎమ్ యూస్ టు దోస్ ప్రోడక్ట్స్ అండ్ దోస్ మెషిన్స్. సో అందుకే వీ కాల్ ఇట్ లైక్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న క్లినిక్ అని చెప్పి. ఎందుకంటే లైక్ నేను కూడా ఫిలిప్పీన్స్ లో, థైలాండ్ లో అలాగే నేర్చుకున్నా ఇవన్నీ బ్యూటీ ట్రీట్మెంట్స్ అన్ని. సో ఓకే, మీ దగ్గర అండ్ బ్యూటీ పక్కన పెడితే హెయిర్ కి చాలా మంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర అంటే వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఒకప్పుడు ఏజ్ ఎట్లుండే అని అంటే 50+ ఉన్న వాళ్ళకి, 40+ ఉన్న వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది వచ్చేది. ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి బట్టతలలు కనిపిస్తున్నాయి, హెయిర్ ఫాల్ కనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళకి మీ దగ్గర ఏ ట్రీట్మెంట్ ఉండబోతోంది? ఇప్పుడు మన దగ్గర బట్టగుండు ఉంటే మనం ఏం చేయలేము. సో 25 నుంచి మీకు ఏ స్కిన్ ప్రాబ్లమ్స్ అయినా, హెయిర్ ప్రాబ్లమ్స్ అయినా 25 నుంచి స్టార్ట్ అవుతుంది. లేదు అంటే మీకు ఆల్రెడీ జెనెటిక్స్ లో ఉంది అని అంటే అది ఆపలేము. సో ఏంటంటే మన దగ్గర హెయిర్ సిరమ్ ఇన్ఫ్యూజన్ థెరపీ ఉంది. సిరమ్ కూడా స్పెయిన్ నుంచి వస్తుంది. సో ఇప్పుడు హెయిర్ ఫాల్ అనేది ఎందుకు అవుతుంది, మీ స్కాల్ప్ లో ఉన్న న్యూట్రియంట్స్, వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ మిస్ అవుతాయి కదా హెయిర్ ఫాల్ స్టార్ట్ అయ్యేది. మళ్ళీ మీ ఫుడ్ లేదంటే హార్మోనల్ చేంజెస్ లేకపోతే పొల్యూషన్, దీని వల్ల కదా అయ్యేది. సో ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న సిరం వచ్చేసి అది హీరో అన్నమాట. సో దాంట్లో మీకు మిస్ అయిన న్యూట్రియంట్స్, వైటమిన్స్, బయోటిన్ ఏదైతే ఉందో అదంతా మనం ఒక లేయర్ వరకు, టాపికల్ లేయర్ వరకు ఇన్ఫ్యూజ్ చేస్తాం. సో దట్ మళ్ళీ హెయిర్ అనేది మీకు రీగ్రోత్ వస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు ఏమంటారు మేకప్ గురించి మాట్లాడితే, ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఎక్కువ మంది ఆ పర్మనెంట్ మేకప్ అని, హైడ్రా ఫేషియల్స్ అని రకరకాల ఫేషియల్స్ వచ్చాయి. అలాంటి బ్రైడల్ ఫేషియల్స్ మీ దగ్గర ఏవి ఉన్నాయి? సో ఒక్కసారి వాళ్ళ స్కిన్ ని చూస్తే దాని తగ్గట్టు అంటే వాళ్ళ ఒకేషన్ చెప్తే, మరి మన దగ్గర పార్టీ పీల్స్ కూడా ఉన్నాయి. సో అప్పుడే ఇన్స్టెంట్ గా బ్రైట్ గా బాగుండాలి, షైన్ ఉండాలి, మేకప్ వేసుకోవడం నాకు ఇష్టం లేదు అన్న వాళ్ళకి ఐ సజెస్ట్ గో ఫర్ పార్టీ పీల్స్. సో లేదు అంటే హైడ్రా ఫేషియల్ లగ్జరీ ఉంది, ఇట్ విల్ టేక్ లైక్ 3 hours టైమ్ అనమాట. అండ్ ద రిజల్ట్స్ ఆర్ అమేజింగ్. ఇప్పటి వరకు అయితే అందరూ ఏంటండి ఏదో ఇంత తెల్లగా వచ్చాను అని వెళ్ళారు, ఎందుకంటే హ్యాపీ క్లయింట్స్ ఎక్కువ ఇక్కడ. సో 3 hours ఏంటంటే మనం అన్ని టార్గెట్ చేస్తాం. అండర్ ఐ టార్గెట్ చేస్తాం, ఇప్పుడు మౌత్ చుట్టూ పిగ్మెంటేషన్ అది టార్గెట్ అవుతుంది. సో మనం హ్యాండ్స్ వాడట్లేదు, మొత్తం మెషినరీ త్రూ. ఇప్పుడు ఏంటంటే మీరు బయట సలూన్స్ కి వెళ్తారు, వాళ్ళు మీకు అంతంత మసాజ్ ఇస్తారు 45-50 minutes. అంత మసాజ్ అంత రెగ్యులర్ గా తీసుకుంటే స్కిన్ అనేది లూజ్ అయిపోతుంది కదా, సాగి అవుతుంది, రింకిల్స్ వస్తాయి. అందుకే 25 years అమ్మాయి 35 years అమ్మాయి లాగా కనిపిస్తుంది. దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. వాళ్ళు వాడే కెమికల్స్, ఆ మసాజ్లు అని చేంజ్ చేయొద్దు, అసలు అంత టైం అస్సలు చేయొద్దు. అంటే ఈ ట్రీట్మెంట్ వల్ల మళ్ళీ తన ఫేస్ నార్మల్ తన ఏజ్ కి వచ్చేలాగా అవుతుందా? యా, అది కొన్ని సెషన్స్ డెఫినెట్ గా పడుతుంది. ఏంటంటే ఐ కాంట్ ప్రామిస్ యూ ఇన్ ఎ సింగిల్ సెషన్. ఒకవేళ సింగిల్ సెషన్ లో అవుతుంది, ఏదో బ్రైట్ అయిపోతుంది అంటే దే ఆర్ యూజింగ్ స్టెరాయిడ్స్ అని అర్థం. సో ఏంటంటే స్టెరాయిడ్సే కాకుండా మన దగ్గర చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఆల్ఫా ఆర్బ్యూటన్, ఇట్లాంటి లాక్టిక్ యాసిడ్, ఇట్లాంటి బేస్డ్ ప్రోడక్ట్స్ వాడితే ఇంకా సేఫ్. గానీ హైడ్రోక్విన్ అని ఉంటుంది, సో అది 2% వరకు ఓకే, దానికన్నా ఎక్కువ నష్టమే. సో అట్లా కొంచెం నాలెడ్జ్ ఉంటే మీకు ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే ఇంగ్రీడియంట్స్ లిస్ట్. అది మీకు అర్థమైంది అని అంటే ఇంగ్రీడియంట్స్, సో యు ఆర్ సేఫ్. ఓకే, అంటే మీ దగ్గరకు వచ్చిన ఒక క్లయింట్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ ట్రీట్మెంట్ చేస్తారా? ఇప్పుడు తనకి మౌత్ పిగ్మెంటేషన్ ఉంది, లేకుంటే హెడ్ పిగ్మెంటేషన్ ఉంది, ఈ చీక్స్ దగ్గర ఉంది, సో అలాంటి వాళ్ళకి ఫస్ట్ మీరు ఏమైనా క్రీమ్స్ సజెస్ట్ చేస్తారా, దాని తర్వాత సెషన్స్ అంటారా? సో ఎలా? సో ఏంటంటే క్రీమ్స్ ఎంత పని చేయాలో అంతే చేస్తాయి, ట్రీట్మెంట్స్ ఎంత చేయాలో అంతే చేస్తుంది. ఇప్పుడు క్రీమ్సే మనకి మొత్తం పనులన్నీ చేసి పెట్టేస్తున్నాయి అంటే ప్రపంచంలో అసలు ఇంత ప్రాబ్లం ఎవరికి ఉండదు, స్కిన్ అండ్ హెయిర్ కదా. సో అది లాజిక్. సో ఏంటంటే క్రీమ్స్ ఎంత చేయాలో టాపికల్ వరకు అంతే చేస్తాయి, ట్రీట్మెంట్స్ డీప్ గా చేస్తాయి. సో దాట్ ఈస్ ద డిఫరెన్స్. ఏంటంటే వచ్చి రాగానే ఫస్ట్ స్కిన్ చూస్తాం, ఒకవేళ అది ర్యాష్ లాగా ఉండేది నేనే చెప్తాను, వద్దామా మీరు డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి, వీ వాంట్ టు దిస్ అని చెప్పి. పర్వాలేదు కొంచెం పింపుల్స్ లాగా ఉంది అని అంటే మన దగ్గర పీల్స్ ఉన్నాయి, లేజర్స్ ఉన్నాయి, దాని త్రూ తగ్గిస్తాం. అట్లా అంటే పిగ్మెంటేషన్ కావాలి అంటే దానికి తగ్గ పీల్స్ ఉంటాయి. ఇప్పుడు మెలాస్మా ఉంది అనుకోండి, లేజర్స్ చేయొచ్చు, పీల్స్ చేయొచ్చు, డిపెండ్స్. ఇప్పుడు ఇన్స్టెంట్ గా కొంతమందికి మాకు పిగ్మెంటేషన్ పోవాలి అంటే లేజర్స్ ఆర్ ద బెస్ట్. ఓకే, అంటే మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్ ఎలాంటి స్కిన్ టైప్స్ ఉంటే మీరు ట్రీట్మెంట్ చేస్తారు, ఎలాంటి స్కిన్ టైప్స్ ఉంటే మీరు చేయరు?
ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్, వి ట్రీట్ ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్. అంటే ఇందాక మీరు ఏమన్నారు అంటే కొంతమంది పేషెంట్ స్కిన్ టోన్ బట్టి నేను డెర్మటాలజీ దగ్గరికి సజెస్ట్ చేస్తాను స్కిన్ అన్నారు టోన్ కదా. కాదు, అంటే ర్యాషెస్ లాంటివి, Okay. అలర్జీస్ లాంటివి, డిసీజెస్, స్కిన్ డిసీజెస్ ఉంటాయి. అంటే వాటిలో కూడా స్టేజెస్ ఉంటాయి కదా. అంటే నేను ఇప్పుడు డర్మటాలజిస్ట్ అంటే దే విల్ ట్రీట్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్కిన్ డిసీజెస్ కానీ బ్యూటీ అయినా కానీ దే విల్ ట్రీట్. సో ఎక్కువ వెళ్ళేది డర్మటాలజిస్ట్ దగ్గరికి నాట్ ఫర్ బ్యూటీ, ఏదో ర్యాష్ వచ్చింది, అలర్జీ వచ్చింది, మాక్సిమం, ఓకే, నాట్ కంప్లీట్ గా చెప్పట్లేదు, మాక్సిమం దానికి వెళ్తారు. సో వీ డోంట్ డూ దట్, మేము అంతా మొత్తం బ్యూటీకి రిలేటెడ్ చేస్తాం. ఓకే, మీ దగ్గర పర్టిక్యులర్ గా ఈ క్లినిక్ లో హెడ్అప్ క్లినిక్ లో హెడ్సప్ క్లినిక్ లో మీ దగ్గరికి ఒక క్లయింట్ రావాలి అని అంటే మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మై క్లినిక్ ఇస్ వెరీ సేఫ్, అది నా క్లయింట్స్ కి చాలా మందికి తెలుసు. సో ఏంటంటే మనం ఇక నీడిల్స్ వాడట్లేదు, ఎటువంటి రకమైన కెమికల్స్ ఎక్కువ యూజ్ చేయట్లేదు. ఆ ప్రోడక్ట్ తీసుకోండి, ఈ ప్రోడక్ట్, నేను ఏం చెప్తానంటే కీప్ యువర్ స్కిన్ కేర్ మినిమల్, అంతే. ఇప్పుడు కొరియన్ స్కిన్ స్టెప్ లాగా 20 స్టెప్ 30 స్టెప్ మంచిగా, కొంతమంది అయితే మంచిగా ప్యాక్ తీసుకొని వస్తారు, మేడం ఇది నా 20 స్టెప్స్, ఇది మాయిశ్చరైజర్, ఇది టోనర్, ఇది నైట్, ఇది మార్నింగ్ క్రీమ్, అన్ని పెడతారు. ఒకటే చెప్తా, ఇప్పుడు కొరియన్ దే ఆర్ బ్లెస్డ్ విత్ సచ్ స్కిన్ టోన్, జెనెటిక్స్ ఉంటది, అండ్ దే గో అండర్ నైఫ్ వెన్ దే ఆర్ 18. సో వాళ్ళకి అది మ్యాండేటరీ, అందంగా ఉండడం, లేకపోతే స్కూల్లో బుల్లింగ్ అట్లాంటివి ఉంటాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళే. ఇప్పుడు వాళ్ళకి అలాగ ఉంది స్కిన్ అంటే ఏదో సర్జరీస్ చేసేసుకొని వాళ్ళు కూడా వదలరు, దే గో ఫర్ ఎక్స్ట్రాక్షన్స్. వాళ్ళు యూజ్ చేసే కొన్ని యాసిడ్స్ ఉంటాయి, సో అది వాళ్ళకి పర్టికులర్ గా వాళ్ళకి బాగుంటది. ఇప్పుడు వాళ్ళ గ్లాస్ స్కిన్ లాగా మనది అవ్వాలంటే అది ఇంపాసిబుల్. అది జస్ట్ పీపుల్ హ్యావ్ టు బీ ప్రాక్టికల్ వెన్ ఇట్ కమ్స్ టు స్కిన్ కేర్. ఏదో ఇప్పుడు నేను కూడా కొరియన్ లాగా అవ్వాలి అంటే ఇట్స్ ఇంపాసిబుల్ కదా, వీఆర్ ఇండియన్స్. సో మీకు ఏదైతే ఉందో దాన్ని ఎన్హాన్స్ చేసుకోవాలనుకోవాలి, కానీ ఎక్కడో వేరే దేశం అమ్మాయి స్కిన్ టోన్ బాగుంది నాది కూడా అవ్వాలంటే అది ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వదు. అది టాపికల్ గా ఇప్పుడు మీరు స్క్వాలిన్ అలాంటి పెడితే టాపికల్ గా టెంపరీగా షైన్ వస్తుంది, దట్ ఈస్ నాట్ పర్మనెంట్ కదా. సో వై అన్ని లక్షలు వేలు ఎందుకు పెట్టాలి క్రీమ్స్ పైన? సో ఇంకేమున్నాయి అంటే ఇప్పుడు పెళ్లి సీజన్ వస్తుంది కాబట్టి మీ క్లినిక్ లో ఏవేవి అందుబాటులో ఉన్నాయి? మెడిఫేషియల్స్ ఆర్ ద బెస్ట్ మన దగ్గర. అదే హైడ్రోఫేషియల్, ఆక్సిఫేషియల్, లేజర్స్ చాలా బెస్ట్. కాకపోతే మీ పెళ్లి అప్పుడే అన్నప్పుడు మీరు అప్పుడే రాకుండా ఒక పెళ్లికి ఒక 3 to 5 months బిఫోర్, మీకైతే తెలుస్తుంది కదా ఎంగేజ్మెంట్ అప్పుడైనా. సో అక్కడ నుంచి ఇఫ్ యూ స్టార్ట్ టేకింగ్ ద ట్రీట్మెంట్స్, మీకు స్కిన్ టెక్స్చర్ అవన్నీ మీకు తెలుస్తాయి, స్మూత్ అవ్వడం, పిగ్మెంటేషన్ పోవడం. ఎందుకంటే ఇప్పుడు 1 or 2 సెషన్స్ లో ఏది అయ్యేది లేదు, కొంచెంగా కనిపిస్తుంది. ఆ కొంచెం ఎందుకు, మీకు వెన్ యూఆర్ ఎ బ్రైడ్, సో మీకు ఆ గ్లో కావాలి కదా. సో ఆ గ్లో కావాలి అంటే అట్లీస్ట్ మీరు ఫ్యూ సెషన్స్ తీసుకోవాలి. అట్లాంటప్పుడు క్లినిక్ కి వచ్చేసి ఏది బాగుంటది ఏంటి అంటే ఐ కెన్ సజెస్ట్. ఓకే, అంటే ఇప్పుడు పెళ్లిళ్ళ వాళ్ళకైతేనేమో కొన్ని సజెస్ట్ చేస్తారు, నార్మల్ గా నా స్కిన్ ఇలా ఉంది, నా స్కిన్ నార్మల్ కలర్ కి రావాలి అని మీ పేషెంట్ అంటే ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చిండు అనుకో, వాళ్ళకి అంటే ఎంత కాలం వరకు యూజ్ చేయాలి అని చెప్తారు? సో ఏంటంటే కొంతమంది బాధితులు ఉన్నారు నా దగ్గర, స్టెరాయిడ్స్ వాడి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మంచి స్కిన్ టోనే ఉంటది వాళ్ళకి బిఫోర్, దాని తర్వాత స్టెరాయిడ్స్ వాడి ఆపేసిన తర్వాత మరీ నల్లగా అయిపోతారు. సో వాళ్ళకి నేను లేజర్స్ చేస్తా. లేజర్స్ ఒక 6 to 8 సెషన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళ స్కిన్ టోన్ వాళ్ళకి ఇవ్వగలుగుతా. ఇప్పుడు మీరు స్టెరాయిడ్స్ పడలేదు కాబట్టి మీరు ఇంకేదో క్రీమ్ అంటే అది మీరు జీవితం మొత్తం అప్లై చేసినా మీకు అవ్వదు, మీ ఒరిజినల్ స్కిన్ టోన్ మీరే డ్యామేజ్ చేసేసుకున్నారు. సో అట్లాంటప్పుడు మరి ఇంటర్నల్ ట్రీట్మెంట్స్ కావాలి మీకు, క్రీమ్స్ తో ఏది అవ్వదు. సో ఏంటంటే వాళ్ళ కన్సర్న్ బట్టి మళ్ళీ, సో వాళ్ళ కన్సర్న్ ఏంటి, ఇప్పుడు మెలాస్మా ఉందంటే దానికి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, పిగ్మెంటేషన్ వచ్చింది ఎండలో అని అంటే దానికి ఒకటి ఉంటుంది. సో అట్లా బర్త్ మార్క్ ఉంటుంది కొంతమందికి, అది కూడా వీ షుడ్ రిమూవ్ విత్ లేజర్స్. కొంతమందికి ఏంటంటే అండర్ ఆర్మ్స్ దగ్గర లేకపోతే నెక్ దగ్గర ఎక్స్ట్రా స్కిన్ వస్తుంది, స్కిన్ ట్యాగ్స్ అంటారు దాన్ని, అది కూడా మనం లేజర్స్ తో తీసేయచ్చు. లేదంటే ఎండలో ఎక్కువ తిరిగితే సన్ స్పాట్స్ వస్తాయి ఫేస్ పైన, అది కూడా వి రిమూవ్ విత్ లేజర్. అవైతే 1 session లో అయిపోతుంది. అట్లా స్కిన్ ట్రీట్మెంట్స్ అయితే సో అదే అండి, ఇప్పుడు మన దగ్గర లేజర్స్ ఉన్నాయి, పీల్స్ ఉన్నాయి, వెయిట్ లాస్ ఉంది, మళ్ళీ ఏంటంటే లేజర్ హెయిర్ రిమూవల్ ఉంది, సో పిగ్మెంటేషన్ రిమూవల్ ఉంది, మెడిఫేషియల్స్ ఉన్నాయి, లైక్ సెమీ పర్మనెంట్ లైక్ ఐబ్రోస్, లిప్స్, బ్లష్, అవన్నీ ఉన్నాయి. అంటే ఈ మధ్య కాలంలో చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ పెయిడ్ ప్రమోషన్స్ వల్ల చాలా మంది అంటే కొన్ని ప్లేసెస్ కి వెళ్ళి ఇబ్బంది పడి మళ్ళీ వచ్చి ఒక మంచి కాస్మెటాలజిస్ట్ దొరక్క ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక చాలా రకాల ప్రోడక్ట్స్ అనేవి యూజ్ చేస్తా ఉంటారు. సో వాళ్ళు ఒక పర్సన్ ని అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఎలా గుర్తించాలి డాక్టర్ ని?
అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మాకు చాలా కాల్స్ వస్తాయి, వేరే క్లినిక్స్ కి వెళ్ళామండి ఇలా చేశారు, ఎందుకంత తీసుకుంటున్నారో అర్థం కాలేదు, నాకే తెలియలేదు ఏం చేశారు ట్రీట్మెంట్ అని, లక్షలే. సో ఏంటంటే నా దగ్గర క్లయింట్స్ ఉన్నారు పాపం, వాళ్ళది వింటూ ఉంటాను, అవునా అలా ఎందుకు చేస్తారు నాకు అర్థం కాదు. ఏంటంటే కొంతమంది స్టెరాయిడ్స్ పైన డిపెండ్ అవుతున్నారు. సో దట్ మా క్లినిక్ కి రండి, మేము ప్రామిసింగ్ రిజల్ట్స్ ఇస్తాము, మా దగ్గర ట్రీట్మెంట్ చేయించుకున్నంత వరకు మీకు బాగుంటది అనే ప్రామిస్లు ఎందుకు ఇస్తున్నారు? బికాస్ దే ఆర్ యూజింగ్ స్టెరాయిడ్స్. అక్కడ స్టెరాయిడ్స్ వాడితే పెట్టిన ఒక 2-3 days కి మీకు పిగ్మెంటేషన్ పోద్ది, మొత్తం పోద్ది, తెల్లగా అయిపోతారు, చాలా సూపర్ అనిపిస్తుంది. కాకపోతే అది రివర్స్, అంటే వాళ్ళ ట్రీట్మెంట్స్ ఉన్నంత వరకు మీరు ఈ క్రీమ్ వాడాలి అని అంటారు. సో దాని తర్వాత రివర్స్ అవుతే మళ్ళీ అదేంటండి మేము చెప్పిన వరకు మీకు బాగానే ఉంది, కొంతమంది అయితే ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు. సో అలాంటి కేసెస్ ఉన్నాయి. సో ఇట్ డిపెండ్స్ అండి, అది వాళ్ళు చూసుకోవాలి అంతే. పాపం ఇప్పుడు వాళ్ళకి ఏం తెలుస్తుంది, దే వాంట్ టు అంటే గెట్ ఇట్ ట్రీటెడ్, కాకపోతే అది అక్కడ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది, వాళ్ళకి తెలియదు కదా పాపం, మరి ఏం చేస్తారు. అండ్ ఇంకొకటి వెయిట్ లాస్ అనేసి చెప్పారు, అంటే ఈ వెయిట్ లాస్ అనేది ఎలా, ఫుడ్ తోనా లేకపోతే లైక్ ఎక్సర్సైజెసా, ఎలా అంటే మీ దగ్గర ఎలా కంట్రోల్ చేయొచ్చు దాన్ని? సో మన దగ్గర డైట్ కంట్రోల్ ఉంది, అండ్ ఇంత లావుగా ఉన్న వాళ్ళకి నేనేదో చేసేస్తున్నాను నేను చెప్పట్లేదు, కొంచెం పొట్ట అలాగా కనిపించి కొంచెం హావర్ గ్లాస్ షేప్ కావాలి. ఇప్పుడు ఎయిర్లైన్స్ వాళ్ళు వస్తారు నా దగ్గరికి, వాళ్ళకి ఏంటంటే ఆర్ గ్లాస్ షేప్ కావాలి, లేకపోతే అబ్బాయిలకి కొంచెం పొట్ట ఉంది మళ్ళీ పెళ్లికి రెడీ అవ్వాలి, అలాంటి వాళ్ళకి మనం ఫ్యాట్ క్యావిటేషన్ అని ఆ ట్రీట్మెంట్ ఉంది, వి విల్ డూ దాట్. అండ్ దాంతోనే స్కిన్ టైట్నింగ్ కూడా చేయవచ్చు. మేడం ఇప్పుడు చాలా మంది మేము సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నామండి, అయినా కూడా మా ఫేస్ డల్ గానే ఉంటుంది, బ్లాక్ గా అవుతుంది, అంటే కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ పక్కా యూజ్ చేయమండి మేము వాడుతున్నామని మేము చాలా విన్నాం కేసెస్. సో అలాంటి వాళ్ళకి అసలు ఎలా, అంటే ఏమని మీరు సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ఇప్పుడు సన్ స్క్రీన్స్ కానీ వేరే క్రీమ్స్ అయినా కూడా ఇప్పుడు రెటినాల్స్ వాడుతున్నారు, ఓకే, యాంటీ ఏజింగ్ అని చెప్పి. కానీ మీరు ఇంగ్రీడియంట్ లిస్ట్ చూస్తే రెటినాయిల్ ఉంటుంది, ఇట్స్ నాట్ రెటినాల్. సో వాట్ డస్ దాట్ ఇంగ్రీడియంట్ డూ అంటే చాలా మినిమల్, అసలు అది వెరీ ఇన్ఎఫెక్టివ్ ఇంగ్రీడియంట్ రెటినాయిల్ అనేది. కాకపోతే జనాలు మీకు ఎలా ప్రమోషన్ చేస్తున్నారు, ఇది వాడితే మీకు యాంటీ ఏజింగ్, ఒక క్రీమ్ వాడితే మీకు యాంటీ ఏజింగ్ అవుతే ప్రపంచంలో అందరూ యవ్వనంగానే ఉంటారు కదా, సింపుల్ పాయింట్ అంతే. సో అదంతా మార్కెటింగ్, అదంతా ప్రమోషన్ థింగ్. ఇప్పుడు మీరు సన్ స్క్రీన్స్ లో కూడా ఎప్పుడైనా చూసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటి, జింక్ ఆక్సైడ్ లేకపోతే టైటానియం డైఆక్సైడ్, ఇట్లాంటి ఇంగ్రీడియంట్స్ చూసుకోవాలి. ఇప్పుడు అది మినరల్ సన్ స్క్రీన్, కెమికల్ సన్ స్క్రీన్, అసలు ఎంత SPF ఉంది ఇవన్నీ చూసుకోవాలి. ఇప్పుడు SPF 15 వాడేసి అయ్యో నాకు ప్రొటెక్షన్ కావాలంటే రాదు. మన ఇండియన్స్ అట్లీస్ట్ 30 SPF యూజ్ చేయాలి, అండ్ మెడికేటెడ్ SPF వాడితేనే బాగుంటది. ఇప్పుడు చాలా ప్రోడక్ట్స్, చాలా కమర్షియల్ బ్రాండ్స్ వచ్చేసాయి, కాకపోతే దట్ డస్ నథింగ్. అంటే దాంట్లో నిజంగా ఎంత SPF ఉంది అనేది మీకు తెలియదు కదా. అదే మెడికేటెడ్ అయితే డాక్టర్స్ కూడా యూజ్ చేస్తారు, కాస్మెటాలజీ వాళ్ళు కూడా క్లయింట్ కి సజెస్ట్ చేస్తారు, కాబట్టి మా దగ్గర చాలా ప్రాపర్ గా ఉంటాయి. ఓకే, అంటే అండర్ ఆర్మ్ కూడా మీ దగ్గర ఇలా ఏదైనా ట్రీట్మెంట్ ఉంటుందా? యా, ఇప్పుడు అండర్ ఆర్మ్ హెయిర్ రిమూవల్ ఉంది, పిగ్మెంటేషన్ ఉంది. సో ఏంటంటే వాళ్ళు కన్సర్న్ ని బట్టి మనం చేస్తాం ఏదైనా. మేడం ఇప్పుడు చాలా మంది ఈ సోపు వాడితే మీరు వైట్ అవుతారు, ఈ సోపు వాడితే మీ పిగ్మెంటేషన్ పోతుంది అని చాలా రకాల మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. నిజంగా సోప్స్ వాడితే వైట్ అవుతారా? లేదండి, అసలు ఎందుకు అవుతారు చెప్పండి అట్లా వైట్ గా ఉంటే ఇప్పుడు అసలు మన దేశంలో అసలు డార్క్ స్కిన్ టోన్ వాళ్ళే ఉండరు కదండి. అవును, అది ఏదో అప్పటిదప్పుడు బ్రాండింగ్, అప్పటిదప్పుడు మీ ఎక్సైట్మెంట్ కొనేస్తారు అంతే, దాంతో ఎందుకు అవుతుంది. ఇంకొకటి పసుపు అనేది ప్రతి ఇంట్లో న్యాచురల్ గా దొరికే ఐటమ్. ఈ పసుపు వాడితే స్కిన్ బాగుంటుంది అంటే మా అమ్మ వాళ్ళు చెప్పినది, అది మేము వింటా ఉన్నది, యూట్యూబ్ లో చూస్తా ఉన్నది, ఇది వాడితే బాగుంటది, పసుపు వాడండి, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఫేస్ అనేది మంచి ఫేర్ అవుతుంది అని చెప్తారు. నిజంగా పసుపులో అంత పవర్ ఉంటుందా? ఇప్పుడు అంటే పాతకాలంలో ఇవన్నీ నిజమే, వాళ్ళు వాడినప్పుడు ఆ క్వాలిటీ ఏంటి, ఈ క్వాలిటీ ఏంటి, వాళ్ళ ఫుడ్ ఏంటి, మన ఫుడ్ ఏంటి. సో ఫుడ్ వల్ల కూడా ఉంటది, ఓన్లీ పసుపు వాడడం వల్ల యవ్వనంగా ఉంటామంటే ఇట్స్ ఇంపాసిబుల్. నేను ఒకటే చెప్తానండి, ఇప్పుడు చాలా మంది లెమన్ అప్లై చేస్తారు, టమాటోస్ అప్లై చేస్తారు, అవన్నీ అసిడికే కదా బై నేచర్. ఇప్పుడు అంత దాంట్లో అంత అసిడిక్ నువ్వు డైరెక్ట్ గా స్కిన్ పైన పెట్టుకుంటే డ్యామేజ్ అవుతుంది, ఓపెన్ పోర్స్ స్టార్ట్ అవుతాయి, దాని వల్ల పింపుల్స్, మచ్చలు అన్ని స్టార్ట్ అయ్యేది మీరు అక్కడ. నేను అందుకే చెప్తా, మీ స్కిన్ కేర్
ప్రోడక్ట్ వైజ్ గా చూస్ చేసుకోండి. ఇప్పుడు వెజిటేబుల్స్ అనేది ఫ్రిడ్జ్ లో ఉండాలి, మీ ఫేస్ పైన కాదు. ఓకే. ఇప్పుడు చాలా మంది హనీ కూడా అప్లై చేస్తా ఉంటారు ఫేస్ కి. హనీ మంచిది, రోజ్ వాటర్ మంచిది, మిల్క్ కూడా చాలా మంచివి అనేసి పెడతా ఉంటారు. సో ఇవన్నీ ఫేస్ కి మంచివి అంటే ఒక్కొక్కల ఫేస్ ఒక్కొక్క టైప్ లో ఉంటది. అంటే ఏ టైప్ వాళ్ళు అవి యూజ్ చేయొచ్చు, అసలు యూజ్ చేయొచ్చా చేయకూడదా? సో హనీ వచ్చేసి మంచిదే, యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఏంటంటే కొంచెం మంటగా ఉంది అన్నప్పుడు కొంచెం కామింగ్ చేయడానికి హనీ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. అది మంచి యాంటీసెప్టిక్ కూడా, యాంటీ బ్యాక్టీరియల్. సో హనీ ఇస్ గుడ్. ఇప్పుడు మిల్క్ వాడొచ్చు, ఎందుకంటే మిల్క్ లో లాక్టిక్ యాసిడ్ ఉంటది. సో ఏంటంటే అది రెగ్యులర్ గా వాడినా కొంచెం మంచి ఫ్రెష్ లుక్ ఉంటది, అంతేగాని ఇంకా అదేం చేయదు. మళ్ళీ పసుపు అంటే ఇవాళ రేపు వచ్చే పసుపులని కెమికల్స్ కదా, ఇప్పుడు ఇవాళ రేపు ఎవరు పట్టిస్తున్నారు పసుపులు ఒకప్పటిలాగా? అలా ఏం లేదు. సో ఏంటంటే ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ అండి, ఒకళ్ళకి పడ్డాయి సో మనకు పడాలి అలాంటిది ఉంది. కానీ ఇప్పుడు మీ స్కిన్ టోన్ కి ఒక క్రీమ్ పడుతుంది, నా స్కిన్ టోన్ కి ఒకటి పడుతుంది. ఇప్పుడు నాది మీకు నేను సజెస్ట్ చేయలేను. ఇప్పుడు చాలా మంది మేకప్ ప్రోడక్ట్స్ అనేవి తీసుకుంటా ఉంటారు, మార్కెట్ లో వచ్చిన ప్రతిదీ తీసుకుంటా ఉంటారు. వాళ్ళకి సెట్ అవుతుందా సెట్ అవ్వదా అంటే ఇది మన ఓకే అంటే కొంతమంది గుర్తిస్తారు నాది డ్రై స్కిన్, నేను ఇది వాడితే బాగుంటది, ఇది వాడితే మంచి రిజల్ట్ వస్తుందేమో అనేసి చాలా మంది ఈ పిచ్చి పిచ్చి ప్రోడక్ట్స్ అని యూజ్ చేస్తూ ఉంటారు. నిజంగా ఈ డ్రై స్కిన్ వాళ్ళు, ఆయిలీ స్కిన్ వాళ్ళు అయినా కూడా ఎలాంటి ప్రోడక్ట్ యూజ్ చేయాలి? ఇప్పుడు బేసిక్ అంతే. యాక్చువల్ గా మీరు మేకప్ పైన ఇన్వెస్ట్ చేసే బదులు స్కిన్ కేర్ పైన ఇన్వెస్ట్ చేయాలనేది నా ఒపీనియన్. ఇప్పుడు మేకప్ వాట్ డస్ ఎ మేకప్ డూ, ఏం చేస్తుంది? దాంట్లో ఉన్న కెమికల్స్ తో, ఇంగ్రీడియంట్స్ తో ఇంకా మీరు ముసలిలాగా కనిపిస్తారు. ఎప్పటికైనా న్యాచురల్ ఈజ్ న్యాచురల్ కదా. ఇప్పుడు మేకప్ తో కూడా యాక్నీ వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ కాస్మెటిక్ యాక్నీ. మీకు తెలుసో లేదో గోల్డ్ త్రూ కూడా వస్తుంది యాక్నీ, నల్లగా అవ్వడం అదంతా. కొంతమందికి మెటల్ పడదు, సో వాళ్ళకు కూడా ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఉంటది. అదే ఒకసారి వాళ్ళు ఏంటంటే క్లినిక్ కి విజిట్ చేస్తే వాళ్ళ బయో మొత్తం అడిగి, వాళ్ళు అసలు ఏం అప్లై చేస్తారు, మార్నింగ్ నైట్ ఇవన్నీ కరెక్ట్ గా తీసుకొని, అసలు అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, మీరు ఏం అప్లై చేస్తే స్టార్ట్ అయింది, ఇవన్నీ కనుక్కొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే కొంతమంది బయట దొరికే ప్రోడక్ట్స్ కూడా మాకు పడిందండి, మేము మా స్కిన్ మంచిగా అవుతుంది అని అంటారు. దే ఆర్ బ్లెస్డ్. అంటే అది నిజంగా మంచి ప్రోడక్ట్ అంటారా, లేకపోతే అలాంటివి వాడడం వల్ల వేస్ట్ ఆఫ్ మనీ తప్ప? అంటే అప్పటిదప్పుడు మంచి రిజల్ట్ రావచ్చు, దాని తర్వాత మీకు దాని వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు అని అనుకోవచ్చు. సో వీటి వల్ల కూడా ఏమన్నా ఉండిద్దా? యా లాంగ్ రన్ లో ఇప్పుడు మీకు ఇన్స్టెంట్ గా మీరు ఓవర్ నైట్ లో ఇప్పుడు స్కిన్ షైన్ ఇట్లాంటివి ఉన్నాయండి క్రీమ్స్. సో అలాంటివి వాడితే మీరు మంచిగా తెల్లగా ఓవర్ నైట్ లో అయిపోతుంది, మంచి షైన్ వస్తుంది. కానీ అది లాంగ్ రన్ లో ఏమవుతుంది, స్కిన్ క్యాన్సర్స్ రావచ్చు, స్కిన్ డ్యామేజ్ అవ్వచ్చు, ఇంకా సెన్సిటివ్ అవ్వచ్చు, ఎండకెళ్తే అసలు మీరు భరించలేకపోవచ్చు, ఇంకా మంట రావచ్చు, అలాంటివి ఉంటాయి. సో అందుకే తెలియక ఏదో నా ఫ్రెండ్ ఇది వాడి తెల్లగా అయిపోయింది నేను వాడతానంటే ఇంకా దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. అండ్ ఇప్పుడు లిప్స్ గురించి మాట్లాడుకుంటే చాలా మంది అసలు ఈ ఫేస్ ఎంత బాగున్నా కూడా లిప్స్ డార్క్ గా ఉంటే మాతో అయితే లేదండి, మేము పర్మనెంట్ కి వెళ్ళడము లేకపోతే ఏదైనా రకరకాల ఏమంటారు లిప్ కేర్ తీసుకోవడం జరుగుతున్నా కూడా దానివల్ల యూజ్ లేదు అని చాలా మంది దగ్గర నుంచి వింటుంటాం. అసలు లిప్ కేర్ అంటే ఏం తీసుకోవాలి? ఇప్పుడు లిప్స్ అమ్మాయిలకి అబ్బాయిలకి అంటే చైన్ స్మోకర్స్ ఉంటారు అబ్బాయిలు కొంతమంది. సో వాళ్ళకి ఏంటంటే పెళ్లి చూపులు ఉంటాయి అనుకోండి, అప్పుడు మేము లేజర్స్ చేస్తాం. సో అబ్బా మరి డార్క్ గా ఉంది ఏదో చేసింది లేజర్స్ చేస్తాం. అమ్మాయిలకు కూడా లేజర్స్ చేసి లిప్ టింటింగ్ చేస్తాం, అబ్బాయిలకు కూడా టింటింగ్ చేస్తాం. సో అది ఏం పెద్ద లిప్స్టిక్ అప్లై చేసినట్టు ఏం ఉండదు. అంటే చాలా మంది అబ్బా నా లిప్స్ పింక్ అట్లా ఇట్లా అంత ఉండదండి, అది న్యాచురల్ లిప్స్ వస్తాయి మీకు, అంతే న్యాచురల్ పింక్ వస్తుంది, కానీ మీరు ఏదో పూసుకున్నట్టు ఉండదు లిప్ టింటింగ్ వల్ల. సో అది మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు చేయించుకోవచ్చు. సో ఏంటంటే ఫస్ట్ లేజర్స్ చేస్తాం కాబట్టి ఫస్ట్ పిగ్మెంటేషన్ తీసిన తర్వాత టింటింగ్ చేస్తే అప్పుడు అది బాగా కనిపిస్తుంది న్యాచురల్ గా. ఇప్పుడు ఆల్రెడీ పిగ్మెంటెడ్ లిప్స్ పైన మీరు ఎంత టింటింగ్ చేసినా ఒక 3 రోజులు ఏదో లిప్స్టిక్ అప్లై చేసినట్టు ఉంటే 4వ రోజు మళ్ళీ నార్మల్ అయిపోద్ది. ఓకే. సో అందుకే ఐ సజెస్ట్ లైక్ ఫస్ట్ లేజర్స్ వెళ్ళండి కొన్ని సెషన్స్, దాని తర్వాత వీ కెన్ గో ఫర్ దిస్. అంటే మరి బయట చాలా మంది మీరు చూడండి ఫస్ట్ సెషన్స్ లోనే మీకు ఎంత బాగా కనిపిస్తుందో, పర్మనెంట్ లిప్స్ ఉంటాయి మా దగ్గర, ఈ ట్రీట్మెంట్ ఉంటుంది అని చెప్తున్నారు. చాలా మంది కూడా పాపం తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, నిజంగానే అవి చాలా డార్క్ ఉన్నాయి కదా, ఆ కలర్ లో అయితే బాగుంటది మా ఫేస్, మేము పద్దాక లిప్స్టిక్ పెట్టుకోలేము అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. సో వాళ్ళకి బేసిక్ అవగాహన రావాలంటే ఏం చెప్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం వాడే లిప్ టింట్స్ ఎలాంటివి, ఇది ఒకటి అంటే మంచి హైజీనిక్ గా, లేకపోతే 10 మందికి వాడి మనకు వాడుతున్నారు నిజంగా ఇలా ఉంటారండి క్లినిక్స్. సో ఏంటంటే అవన్నీ చూసుకోవాలి. అండ్ ఒక సెషన్ కి ఎంత మంచి లిప్స్, అప్పుడు మీకు ట్రీట్మెంట్ చేసిన వెంటనే మీకు ఒక ఫోటో కొట్టేసి బిఫోర్ ఆఫ్టర్ పెట్టేస్తారు. దట్ ఈస్ నాట్ పర్మనెంట్. హీలింగ్ లిప్స్ ఎవరు పెట్టలేదే,
హీలింగ్ ఐబ్రోస్ ఎవరు పెట్టలేదు ఇప్పటిదాకా, హీల్ అయిన తర్వాత ఇలా ఉంటుందని. అప్పటిదప్పుడు బాగా అనిపిస్తుంది, అప్పుడప్పుడు బిఫోర్ ఆఫ్టర్లు వచ్చేస్తాయి. హీలింగ్ ఎందుకు పెట్టరు మరి? అంటే ఇఫ్ యు ఆర్ రియలీ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ క్లినిక్ అండ్ యువర్ ట్రీట్మెంట్స్, హీల్ అయిన తర్వాత లిప్స్ ఎందుకు పెట్టరు? ఓకే. సో దాన్ని బట్టి ఏంటంటే మీరు అది ఒకవేళ అంత డార్క్ ఉంటే అబ్బా మనది అట్లానే ఉంటదేమో, అది పర్మనెంట్ ఏమో అనుకోవడం, అది దట్స్ నాట్ కరెక్ట్. ఏదైనా 2 sessions 3 sessions డెఫినెట్ గా పడుతుంది. ఆ న్యాచురల్ లిప్స్ తీసుకురావడానికైనా అంత పడుతుంది. ఓకే. అండ్ ఇప్పుడు హైడ్రా ఫేషియల్స్, రకరకాల ఫేషియల్స్ ఉన్నాయి. సో ఇవి యూజ్ చేసిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? లేదు కొన్ని మంచి కూడా ఉంటాయి అనేసి చెప్పుకోవచ్చా? అసలు సైడ్ ఎఫెక్ట్ లాంటివి అయితే అస్సలు ఉండవండి. ట్రస్ట్ మీ, నా క్లినిక్ లో అయితే సైడ్ ఎఫెక్ట్ ఇప్పటిదాకా ఎవరికి రాలేదు, రివర్స్ కూడా ఎవరికి అవ్వలేదు. సో ఏంటంటే ఫర్ దట్ మ్యాటర్ హైడ్రా ఫేషియల్ ఇస్ వెరీ సేఫ్ అండ్ ఎఫెక్టివ్. దాంట్లో మనం వాడేది ఏముంటది, పెద్దగా ఏముండదు. స్కిన్ టైట్నింగ్ ఏజెంట్స్ ఉంటాయి. లేదంటే ఇప్పుడు హైడ్రా ఫేషియల్ కూడా ఎందుకంత ఓవర్ ప్రైస్డ్ అంటే, బయట కూడా మనం యూజ్ చేసే సిరమ్స్ అంతే ప్రైస్ ఉంటుంది. ఎసెన్స్ కానీ, సిరమ్స్ కానీ, ప్యాక్స్ కానీ, అవన్నీ ఎక్కడెక్కడ నుంచో తెప్పిస్తాం కాబట్టి అంతే. స్టార్టింగ్ రేంజ్ కొన్ని క్లినిక్స్ లో తక్కువ ఉండొచ్చు, కొన్ని క్లినిక్స్ లో ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు నా క్లినిక్ లో హైడ్రా స్టార్ట్స్ ఫ్రమ్ 4,500 అండ్ బ్రైడల్స్ కి కావాలంటే ఇట్ గోస్ అప్ టు 12,000 14,000. అదే నేను మీకు చెప్పాను కదా లగ్జరీ అని చెప్పి, దట్ గోస్ అప్ టు దేర్. మీరు ఎంత ప్రైస్ పెడుతున్నారు అంత రిజల్ట్ వస్తుంది. సో అంతే. ఇప్పుడు క్లీనప్ కి 4,500 ఇస్ లైక్ రీజనబుల్. దానికి కూడా 8,000 10,000 అంటే దట్స్ నాట్ రీజనబుల్. అంటే రీజనబుల్ గానే ఉండొచ్చా? ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి కూడా నేను వచ్చి చేయించుకోవచ్చు, మనకి సెట్ అవ్వదు, ఒక హై క్లాస్ పీపుల్సే వెళ్ళాలి ఇలాంటి వాళ్ళకి అని ఉందా మీ దగ్గర? లేదు నార్మల్ పీపుల్ అయినా నా దగ్గర అందుబాటులో ఉంటుంది అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఫర్ దట్ మ్యాటర్ నేను డెఫినెట్ గా ప్రమోషన్స్ ఎక్కువ చేయించాను. ఏంటంటే ఇప్పుడు అందరూ ఇప్పుడు సెలబ్రిటీ ప్రమోషన్స్ చేయిస్తున్నారు. సో సెలబ్రిటీ ప్రమోషన్సే చేయిస్తే వాళ్ళు ఏమనుకుంటారు, ఆబ్వియస్ గా అమ్మో మనం అంత ఇన్వెస్ట్ చేయలేము. ఇప్పుడు నేను కూడా అంటే నావి కూడా ఇప్పుడు వేరే ఛానల్ వాళ్ళే పెడుతూ ఉంటారు. దాని కింద నేను కమెంట్స్ చదువుతా, అమ్మో మన వల్ల కాదు, చాలా ఉంటది, ఎకరాలు అమ్మేసుకోవాలి అని చెప్పి ఉంటది. అంటే అట్లాంటి కమెంట్స్ కూడా వస్తాయి నాకు కూడా. సో నేను ఏం చెప్తా అంటే, నేను కూడా ఒకప్పుడు క్లినిక్స్ వెళ్ళిన దాన్ని, నేను ఒకప్పుడు ఇన్వెస్ట్ చేసిన దాన్ని. నేను అప్పుడే ఏమనుకున్నా, ఈ క్లినిక్ స్టార్టింగే నేను ఏమనుకున్నానంటే, అరే నా క్లినిక్ లో ఇప్పుడు ఓన్లీ విఐపీసీ జనాలంతా టార్గెట్ చేస్తే మిడిల్ క్లాస్ వాళ్ళకి అందంగా ఉండాలనిపించదా, నార్మల్ లో క్లాస్ వాళ్ళకి అందంగా ఉండాలనిపించదా? సో వాళ్ళని అందరినీ దృష్టిలో పెట్టుకొని నా క్లినిక్ అయితే అఫోర్డబుల్ బడ్జెట్ లోనే పెట్టాలి. ఏదో అఫోర్డబుల్ గా ఉందని చీప్ ప్రోడక్ట్స్ అయితే నేను అసలు వాడను. ఏంటంటే స్పెయిన్, జపాన్, రష్యా ఇలాంటి ప్లేసెస్ నుంచే నేను తప్పిస్తాను. ఎందుకంటే నేను ఎడ్యుకేషన్ కూడా నాది మాక్సిమం 80% ఇంటర్నేషనల్. సో అట్లాంటప్పుడు నేను ఆ ప్రోడక్ట్స్ వాడతాను. నాకు ఆ డీలర్సే తెలుస్తారు, అంతేగాని ఇండియాలో ఎందుకు తెలుస్తారు నాకు ఎక్కువ. సో అందుకే దాట్ మేక్స్ మై క్లినిక్ వెరీ డిఫరెంట్. మేము అందుకే మంచిగా రిజల్ట్స్ ఇవ్వగలుగుతున్నాం. ఇప్పుడు లేజర్స్ ఎవరు పడితే వాళ్ళు చేస్తున్నారు, మెషిన్లు అందరి దగ్గర ఉంటున్నాయి. కానీ పాయింట్ ఏంటంటే ఎవరు ఎలా చేస్తున్నారు. మీ స్కిన్ టోన్ కి ఒక వేవ్ లెంత్ ఉంటుంది, దాన్ని బట్టి మనం చేయాలి. దానికి తగ్గి చేసామనుకుంటే రిజల్ట్ రాదు కదా. వాట్స్ ద పాయింట్, మీ డబ్బులు వేస్టే కదా అక్కడ. సో అట్లా. సో నా క్లినిక్ అయితే అందరికి అఫోర్డబుల్, హ్యాపీగా వచ్చి చేయించుకోవచ్చు. ఓకే. అండ్ ఇంకొకటి ఐబ్రోస్ గురించి కూడా బాగా వింటున్నామండి. మాకు ఐబ్రోస్ తక్కువగా ఉన్నాయి, హెయిర్ తక్కువగా ఉంది, మాకు ఈ ఐబ్రోస్ అంటే ఒక అమ్మాయి ఫేస్ మంచి కనబడాలంటే మెయిన్ ఐబ్రోస్ కనిపించాలి ఇట్లా అనేసి వాళ్ళు కూడా ఈ ట్రీట్మెంట్ కి కూడా వెళ్తున్నారు, మాకు కావాలి అనేసి. సో అవి కూడా నమ్మొచ్చా? అయ్యో నమ్మొచ్చండి. ఇప్పుడు నేను ఐబ్రోస్ చేస్తాను. సో నేను ఆ పిగ్మెంట్ కూడా నేను థైలాండ్ నుంచి తెప్పిస్తాను. సో ఏంటంటే 2 years గ్యారంటీగా ఉంటది మనం చేసే విధానం బట్టి. అసలు కొంతమంది అయితే అంటే కొంతమందికి నేను వీడియోస్ కూడా కొంతమంది పర్మిషన్ ఇస్తే వాళ్ళే కూడా పెట్టాను. దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఒక అమ్మాయికి అయితే అసలు కల్లో నుంచి హ్యాపీ టీయర్స్ వచ్చాయి. అంటే ఇంత పర్ఫెక్ట్ గా ఉంటుందా ఒక ఐబ్రో అని చెప్పేసి షీ వాస్ క్రైయింగ్ అనమాట. నేను అబ్బా ప్లీజ్ కెన్ ఐ పోస్ట్ దిస్ వీడియో అంటే షీ డోంట్ నో, ప్లీజ్ కావాలంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్ పోస్ట్ చేయండి. ఎందుకంటే లైక్ నాకు ఇష్టం లేదండి, ఐఎమ్ నాట్ టూ మచ్ ఇంటూ కెమెరా అని చెప్పేసి. అంటే అలాంటి వాళ్ళని నేను ఏం చేయలేను. కానీ ఐ హావ్ సీన్ మెనీ క్లయింట్స్, మెనీ హ్యాపీ క్లయింట్స్. ఏంటంటే ఏదో ఐబ్రోస్ చేయించుకున్నామా అంటే చేయించుకున్నాం అన్నట్టు కాకుండా మీకు క్వాలిటీ కావాలి, అదే రకంగా పర్ఫెక్ట్ గా ఉండాలి అండ్ లాంగ్ లాస్టింగ్ ఉండాలి. సో ఆ రిజల్ట్స్ కావాలంటే యూ షుడ్ ఇన్వెస్ట్. ఇప్పుడు తక్కువకి ఇప్పుడు నాకన్నా కొంతమంది తక్కువ అమౌంట్ కి చేయొచ్చు, నాకన్నా ఎక్కువ అమౌంట్ కే చాలా మంది చేస్తూ ఉంటారు నాకు తెలుసు. ఎందుకంటే నాది చాలా అఫోర్డబుల్, చాలా రీజనబుల్ గా ఉంటది, అందరికి అందుబాటులో ఉంటది. కాబట్టి నేను కావాలనే సరే మనకు వచ్చినా రాకపోయినా పర్వాలేదులే, వాళ్ళు హ్యాపీగా ఉండాలి అన్నట్టు నాకు ఉంటది. అంటే ఎంతో కొంత అయితే ప్రాఫిట్ లేకుండా నేను కూడా చేయను. సో ఏంటంటే వాళ్ళు వచ్చినా దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ, పైసా వసూలు అనుకునే వెళ్తారు ఇక్కడ నుంచి.
ఓకే. అండ్ ఇంకొకటి బ్రైడల్ ఫేషియల్స్ కూడా అబ్బాయిలకి అమ్మాయిలకి ఉంటుందా ఇక్కడ? యా ఈ క్లినిక్ అబ్బాయిలకి అమ్మాయిలకండి, ఎవరైనా రావచ్చు. ఓకే. అవి కూడా అఫోర్డబుల్ గానే ఉంటాయా? లేదు అంటే ఆ. వాటికి పట్టి ఉంటాయా? ఇప్పుడు ఏముందండి మన దగ్గర నార్మల్ గా పీల్స్, లేజర్స్ ఇవన్నీ వాళ్ళ కన్సర్న్. ఇప్పుడు మీరు ఎందుకు ప్రైస్ చెప్పరు అని కమెంట్స్ లో నన్ను అడుగుతారు. ఎందుకు చెప్పానంటే ఇప్పుడు ఇక్కడ మాత్రమే ట్రీట్మెంట్ కావాలనుకోండి డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది. అవును. ఇప్పుడు మెలాస్మా వచ్చి ఉంటుంది, అక్కడ మాత్రమే కావాలంటే దట్ విల్ బి డిఫరెంట్. అవును. మొత్తం ఫుల్ ఫేస్ కావాలంటే అది డిఫరెంట్ గా ఉంటుంది. అసలు అది దేనికి వచ్చింది? ఇప్పుడు పిగ్మెంటేషన్ అయితే వేరే, మళ్ళీ కావాలంటే మెడిఫేషియల్ కావాలంటే దానికి వేరే ప్రైస్. నేను ఎన్ని ప్రైసెస్ అని పెట్టాలి నేను కమెంట్స్ లో? సో అందుకే ఎవరికైనా కూడా కాల్ చేయండి, మీ పిక్చర్స్ అయినా పంపించండి. దాన్ని బట్టి ఇప్పుడు హెయిర్ వీడియో రిలీజ్ అయింది, దాని కింద కూడా నాకు చాలా కమెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ప్రైజెస్ అస్సలు చెప్పరు, మీకు దమ్ముంటే ప్రైజెస్ చెప్పండి ఇలాంటి కమెంట్స్ వస్తాయి. ఇప్పుడు బట్టగుండు మాత్రమే ఉన్న వాళ్ళకి ఒక ప్రైస్ ఉంటదండి, జస్ట్ ఫ్రంట్ హెయిర్ లైన్ పోయింది అంటే వాళ్ళకు ప్రైస్ ఉంటుంది, అమ్మాయిలకి సెంటర్ పార్టిషన్ పోయి ఉంటది వాళ్ళకు ప్రైస్ ఉంటది, ఫుల్ హెయిర్ కొంతమందికి కావాలి ట్రీట్మెంట్ వాళ్ళకు రకంగా ఉంటది. ఇప్పుడు చెప్పండి అంటే ఎలా చెప్పాలి నేను? ఇప్పుడు ఒక ప్రైస్ చెప్పాను, అదేంటి కమెంట్ లో మీరు ఆ ప్రైస్ చెప్పారు ఇప్పుడు ఈ ప్రైస్ చెప్తున్నారు, ఇలాంటివి కూడా ఉంటాయి. అందుకే మీకు తగ్గట్టుగానే ప్రైసెస్ ఉంటాయి, ఇక్కడ ముందే అన్ని ఫిక్స్డ్ ఉండవు. ఓకే. అంటే వాళ్ళ స్కిన్ టోన్ బట్టి వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ అయితే బాగుంటది, ఎక్కడ ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుందో, ఎన్ని సెషన్స్ పడతాయి ఏంటి వి కెన్ ఎక్స్ప్లెయిన్ ఒకసారి క్లినిక్ వస్తే. అంతేగాని ముందు ప్రైజెస్ పెట్టండి అంటే ఐఎమ్ నాట్ సెల్లింగ్ ఎనీ ప్రోడక్ట్స్, నేనేం ప్రోడక్ట్స్ అమ్మట్లేదు, ఇది ఫిక్స్డ్ 500 అంటే 500 చెప్పడానికి కదా అండి. సో అట్లా. ఓకే. అండ్ హెయిర్ ఫాల్ గురించి మాట్లాడుతుంటే చాలా మంది రకరకాల వాడుతూ ఉంటారు. హెయిర్ ఫాల్ ఇది వాడితే తగ్గిద్ది, అది వాడితే తగ్గిద్ది. ఈ షాంపూస్ వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందా? షాంపూ వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అస్సలు అవ్వదండి, ఛాన్సే లేదు. ఏదో యాంటీ డాండ్రఫ్, యాంటీ హెయిర్ ఫాల్ అని రాయడమే తప్ప ఏం కంట్రోల్ అయితే ఉండదా అండి? ఓకే. కొంతమందికి తెలియకుండా మినాక్సిడిల్ అప్లై చేస్తారు. ఇప్పుడు ట్రీట్మెంట్ లేని మినాక్సిడిల్ ఎందుకు పనిచేస్తుంది? ఓకే. ఇప్పుడు నిన్న ఒక క్లయింట్ వచ్చారు, సో ఆయన చెప్తున్నారు, అమ్మో నేను మినాక్సిడిల్ వద్దు మేడం, మా ఫ్రెండ్స్ చాలా మంది వాడారు, అసలు యూజ్లెస్ అండి, యూజ్ లేదు అని చెప్పి. ఎందుకు యూజ్ ఉండదు? నేను ఫస్ట్ టైం వింటున్నది. ఏంటంటే మీ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఇప్పుడు ఏదన్నా మీకు ఒక వైరల్ ఫీవర్ ఏదో ఒకటి వచ్చిందండి, అప్పుడు డాక్టర్ చెప్తారు మీరు ఇన్ని రోజులు మెడికేషన్స్ తీసుకోవాలి అని. సో అన్ని రోజుల కన్నా ఒక 2-3 days తీసుకొని నాకు తగ్గట్లేదు అని అంటే దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. సో డాక్టర్స్ ఎంత చెప్తున్నారో అన్ని డేస్ వాడితేనే మీకు ఫీవర్ పోద్ది. అలాగే ఇది కూడా ఎన్ని సెషన్స్ మేము చెప్తామో అన్ని సెషన్స్ కరెక్ట్ గా తీసుకుంటేనే మీకు రిజల్ట్ కనిపిస్తుంది. సో అది చాలా మందికి అర్థం కాదు, ఒక 2-3 సెషన్స్ లో ఎందుకు అవుతుంది అంటే కొంచెం విజిబుల్ డిఫరెన్స్ ఉంటది, కాకపోతే మీకు అర్థం కాదు కదా. మీరే ఎప్పుడు మిర్రర్ లో చూసుకుంటూ ఉంటే అరే కొంచెం పోయింది అనేది మీకు అర్థం కాదు. మా దగ్గరకు వస్తే బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్స్ కంపేర్ చేసి చూడండి ఇంత తగ్గిందని చూపించగలుగుతాం. ఓకే. మేము చాలా మంది దగ్గర విన్నది ఏంటంటే క్రీమ్స్ తో పోయేది ట్రీట్మెంట్ వరకు తీసుకెళ్తారు వీళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ప్రాఫిట్ రావాలి అని ఇలాంటివి వింటూ ఉంటాము. ఇప్పుడు ఒక లేజర్ ట్రీట్మెంట్ ఉందనుకోండి, వీళ్ళు మనం ఫుల్ బాడీ తీసుకోవాలా లేకుంటే మనకి ఎక్కడి వరకు అవసరం ఉంది ఎక్కడి వరకు అవసరం లేదు అనేసి వాళ్ళు ప్రాపర్ గా చెప్పే వాళ్ళు కొంతమంది ఉంటారు, లేదు వీళ్ళు ఫుల్ చేయాలి వీళ్ళకి అనేసి కొంతమంది ఉంటారు. ఆ టైప్ లో మీ దగ్గర ఎలా ఉంటుంది లేజర్? లేజర్ కి ఏంటంటే ఎంతవరకు కావాలో అంతవరకు. ఇప్పుడు క్లయింట్ వస్తారు, నాకు ఇక్కడ వరకు లేజర్ హెయిర్ రిమూవల్ కావాలంటే ఇక్కడ వరకే చేస్తాం, కానీ ఇక్కడ అంతా చేసేసి ఎక్స్ట్రా డబ్బులు మేము ఎందుకు తీసుకుంటాం? అలా తీసుకోలేం కదా. అంటే కొంతమంది ఉంటారు అట్లా అవసరం లేకుండా కూడా మీకు ఇది బాగుంటది, మీది ఇట్లా బాగుంటది, మీరు ఇట్లా చేయించుకోండి అనేసి మేము విన్నాము కొంతమందికి. సో ఇక్కడ మీ దగ్గర ఎలా ఉంటది? సో నా క్లయింట్స్ నాకు చాలా ఏమంటూ ఉంటారంటే, అది నేను గొప్పగా తీసుకోవాలా లేదా నాకు తెలియదు, కానీ వాట్ దే విల్ టెల్ అంటే ఏంటండి మేము పిగ్మెంట్ కి ట్రీట్మెంట్ మాత్రమే ఇస్తారు, వేరే క్లినిక్స్ లో అయితే అది తీసుకోండి ఇది తీసుకోండి అట్లా మార్కెటింగ్ ఉంటుంది, ఈ ప్రోడక్ట్ కొనండి అది కొనండి, మీరు అసలు ఏం చేయరు అంటే నేను ఒకటే చెప్తా, మీకు ఎంత కావాలో నేను అంతే ఇస్తా, దానికన్నా ఎక్స్ట్రా ఎందుకు? ఇప్పుడు మీరు నా దగ్గరకు ఒక ట్రీట్మెంట్ కి వస్తే యువర్ స్కిన్ ఇస్ మైన్ అని నేను అనుకుంటా. ఇప్పుడు మీ స్కిన్ ఎట్లయితే నాకేంటి అనేది నాకు వద్దు. ఏంటంటే హియర్ ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ ఎనీ మనీ. నాకు ఇప్పుడు కళ్ళు మూసుకొని అరే హెడ్సప్ క్లినిక్ వెళ్ళండి అక్కడ అమ్మాయి బాగా చేస్తుంది అనే పేరు మాత్రమే, నేను దాని గురించి నేను ఫైట్ చేస్తున్నా, నాట్ ఫర్ మనీ అండి. ఒకవేళ నేను నిజంగా జనాల అంటే ఇప్పుడు కమెంట్లు పెట్టే అంత కమర్షియల్ ఎకరాలు అమ్ముకోవాలి అంటే నేను ఇది ఒక్కటే క్లినిక్ లో ఉండనండి, నేను చాలా సెవెరల్ బ్రాంచెస్ ఓపెన్ చేసేదాన్ని కదా, మరి ఒక్క దాంట్లోనే నేను ఎందుకు ఉంటున్నా?
సో ఓకే. అండ్ మాధురి గారు హెయిర్ కి సంబంధించి, బ్యూటీకి సంబంధించి, బ్రైడల్ బ్యూటీకి సంబంధించి కూడా మాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ హెడ్సప్ క్లినిక్ చాలా చాలా సక్సెస్ అయ్యి మిమ్మల్ని అంటే న్యాచురల్ గా చేస్తున్నారు కాబట్టి న్యాచురల్ ని కొంచెం లేట్ అయినా కూడా జనాలు ఆదరిస్తారు. అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.